మరికొంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫుడ్ ఎలా ఉంది, క్వాలిటీగా ఉందా, హైజీన్గా ఉందా, టేస్టీగా ఉందా? ఎలా ఉంది సార్? ఫుడ్ బాగానే ఉంది సార్. ఏమేమి పెట్టారు మెను? బెండకాయ ఫ్రై, నెక్స్ట్ వంకాయ కర్రీ, పప్పు, పెరుగు, హల్వా, అదే అన్నీ బాగానే ఉన్నాయి సార్. అన్నీ బాగుంది. బాగున్నాయి. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ సార్. కాకినాడ. ఓకే, ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ బాగానే ఉంది. బాగుంది. అంటే మనకి మామూలుగా మన తెలుగు స్టైల్లో ఇక్కడ ఫుడ్ దొరుకుతుందా, లేదంటే ఇక్కడ నార్త్ కదా, గుజరాత్ కదా? అంటే మనం ఇంకా అలవాటు చేసుకోవాలండి. ఇది అంటే అక్కడలాగా లేదు కానీ ఇంకా మనం అలవాటు చేసుకోవాలండి ఇక్కడ ఫుడ్. అంటే మామూలుగా గుజరాత్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది దొరకదు, కానీ ఇక్కడ యూనివర్సిటీలో సౌత్ ఇండియా ఫుడ్ని కూడా పెడుతున్నాం. పెడుతున్నారు. టేస్ట్ ఉందా? టేస్ట్ బాగానే ఉంది. మేడం మీరు చెప్పండి మేడం, ఒక లేడీగా చెప్పండి. మామూలుగా ఆడవాళ్ళు అయితే కరెక్ట్గా చెప్తారు, ఫుడ్ పిల్లలకి సరిపడే విధంగా టేస్టీగా ఉందా, క్వాలిటీగా ఉందా? క్వాలిటీగానే ఉందండి, పర్లేదండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కాకినాడ అండి. కాకినాడ. మీ పాపని తీసుకొచ్చారు? మా పాపని తీసుకొచ్చి ఏంటి మేడం, ఇంజనీరింగా లేదంటే మెడికల్? మెడికల్ అండి. చూసారు, ఎప్పుడు వచ్చారు మీరు? నైట్ వచ్చామండి. ఓకే, దగ్గరుండి అంతా విజిట్ చేస్తున్నారు. చూసామండి. ఓకే, మరికొంతమంది ఉన్నారు. ఎలా ఉంది మా ఫుడ్? ఎలా ఉంది? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ. కాకినాడ. ఇక్కడ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలని వచ్చారు? కార్డియాక్ కేర్. కార్డియో కేర్. అంటే దీని గురించి ఎలా, యూనివర్సిటీ గురించి ఎలా ఎంక్వైరీ చేశారు మీరు? మేము హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం సార్, అలాగా వచ్చి. ఓకే, ఫుడ్లో మెనూ ఏముందమ్మా? మెను చపాతీ రెగ్యులర్, రైస్, సబ్జీ, కర్రీ, ఓకే. దాల్ కంటిన్యూ రెగ్యులర్గానే. మీరు టేస్ట్ చేశారా నిన్న ఇవాళ? మ్మ్. ఎలా అనిపించింది టేస్ట్? బాగుంది, పర్లేదు. ఓకే. ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది అంటే జనరల్గా పేరెంట్స్ కొంచెం డౌట్ పడుతూ వస్తుంటారు, పిల్లలకు పాపం నార్త్ ఇండియా కదా, గుజరాత్ కదా, మన తెలుగు ఫుడ్ దొరుకుతుందో దొరకదో, సరిగా తింటారో తినరో అని కొంచెం పేరెంట్స్గా కొంత భయం ఉంటుంది. మీరు టేస్ట్ చేశాక మీకు ఏమనిపిస్తుంది? బాగుందండి. రాత్రి బాగుంది, ఇప్పుడు బాగుందండి. రాత్రి బాగుంది, ఇప్పుడు బాగుంది. మీ సుమన్ టీవీ చూసే వచ్చాను మేము. సుమన్ టీవీని చూసే వచ్చారా? ఓ నైస్, వెరీ గుడ్. ఇవన్నీ కూడా మీ టీవీ ఫాలో అవుతూ వచ్చాను, లేకపోతే మాకు తెలియదండి అలా. సో మేము కూడా విజిట్ చేశాను, నేను పర్టికులర్గా నేను విజిట్ చేశాను, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నాను. సో నేను చెప్పిందంతా మీకు ఇక్కడ కనిపించింది? ఇంత దూరం రావడానికి మీరేనండి. మీరు 100% ఎలా ఉందో అలా ఉందండి ఇక్కడ. అంతేనా? హాయ్ మా. హాయ్ అంకుల్. ఏం పేరు నీ పేరు? విజ్ఞాన్. విజ్ఞాన్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓ తెలంగాణ. ఏ కోర్స్ కోసం ఇక్కడికి వచ్చావు? సిఎస్సి గురించి వచ్చా. సిఎస్సి. ఎస్. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందా? ఎస్. ఎలా, నీకు ఎవరు సజెస్ట్ చేశారు ఇక్కడికి వస్తే బాగుంటుందని? అది సార్ వాళ్ళని సజెస్ట్ చేశారు. మీ కాలేజ్ వాళ్ళే? వాళ్ళే కాల్ చేశారు, వాళ్ళకి చెప్పారు. మీ సీనియర్స్ కానీ లేదా మీ కొలీగ్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా చదువుతున్నారా? వాళ్ళు లేరు. ఓకే, నేను ఎడ్యుకేషన్ బాగుంటుందని వచ్చావు. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంది. బాగుందా? మన హైదరాబాద్ స్టైల్లో ఉందా? బాగుంది, తినచ్చు. తెలుగు నేటివిటీ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అంతేనా? మరి ఫిక్స్ అయ్యావా ఇక్కడ జాయిన్ అవ్వడం కోసం? ఆల్మోస్ట్. ఎస్, ఇక్కడ మరో పేరెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, మీ పేరు? టి వెంకటరెడ్డి, అనంతపురం నుంచి వచ్చాము. అనంతపురం ఫ్రమ్ రాయలసీమ. రాయలసీమ అనంతపురం బాబు కోసం వచ్చాము. బాబుని ఇక్కడ ఏం జాయిన్ చేయాలనుకుంటున్నారు? సిఎస్సి ఏఎంఎల్ బీటెక్ దానికి చేర్చాలని వచ్చాము. ఓకే, అంతకుముందు ఎక్కడ చదివాడు? అంతకుముందు నారాయణ క్యాంపస్లో అనంతపురం చదువుతాడు. ఓకే, 92% వచ్చినాయి. 92%. ఎందుకని సార్ ఇప్పుడు గుజరాత్, అనంతపురం నుంచి, రాయలసీమ నుంచి ఇన్ని కిలోమీటర్లు ఈ యూనివర్సిటీలోనే జాయిన్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఏంటి రీజన్? బ్యాక్గ్రౌండ్ అంతా గూగుల్లోని మీలాంటి వీడియోలు చూస్తే కనుక్కున్నాము, బాగుందన్నారు కాబట్టి చూద్దాం, కొంచెం దూరమైనా కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. జనరల్గా పిల్లల భవిష్యత్తులో ముఖ్యంగా ఆడపిల్లకి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి తల్లిదండ్రుల్లో చాలా టెన్షన్ ఉంటుంది. ఇక్కడ పాపతో పాటు మదర్ వచ్చింది, అలాగే ఫాదర్ వచ్చాడు. ఇద్దరితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము వికారాబాద్ నియర్ తాండూరు, తెలంగాణ. తెలంగాణ. ఎలా ఈ కాలేజ్ గురించి, యూనివర్సిటీ గురించి ఎలా? యూట్యూబ్లో చూసాము, తర్వాత చందన మేడం వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి వచ్చాము. అదే చూస్తున్నాము ఆ పరిస్థితి. ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న నైట్ వచ్చాము సార్. ఓకే, వచ్చిన తర్వాత రిసీవింగ్ కానీ మీకు దగ్గరుండి అన్ని చూపించడం? పర్లేదు, అంతా బాగుంది. మీ అంచనాలకు తగ్గట్టుగా ఉందా అనిపిస్తుంది? అట్లేం లేదు, మంచిగా బాగుంది. ఏ కోర్స్ జాయిన్ చేయడానికి వచ్చారు? మెడికల్ అలైడ్ డిస్కౌంట్స్. ఓకే, మెడికల్లో జాయిన్ చేయడం. అంతకుముందు ఎక్కడ చదివింది పాప? అక్కడ మా తాండూరులో చదువు.